అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ఇద్దరు రాజకుమారులు ఇతర దేశాల నుంచి ఒక ఋషివర్యుని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వస్తారనమాట. కొద్ది రోజులు గురువుల దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత గురువుగారు ఏం చేస్తారంటే వీళ్ళని ఆలోచన శక్తిని పరీక్షించడానికి మేము ఇద్దరిని ఒక పరీక్ష పెడతాను మీ ఇద్దరికి అని చెప్తారు. చెప్పండి గురువుగారు అంటే, బాగా ఆలోచించి మన ఆశ్రమానికి ఏవైతే కావాలో అవి మీరు ఒకరు ఉత్తర దిశగా దక్షిణ దిశగా వెళ్ళి ఏది మనకు వస్తువు పనికొస్తుందంటే వాటిని తీసుకొని రండి అని చెప్తాడు. ఆలోచించి తీసుకొని రండి అని చెప్తాడు. మొదటివాడు కాస్త ఆలోచించి తన రథాన్ని ఉత్తర దిశగా పోనిస్తాడు. రెండోవాడు అవి గురువుగారు చెప్తుంటేనే సగంలోని రథాన్ని తీసుకొని బయలుదేరుతాడు దక్షిణ దిశకు. మొదటివాడు కాస్త ముందరికి వెళ్తున్నప్పుడు ఉత్తర దిశగా ఒక రాయి, చిన్న రాయి, ఆ చిన్న రాయి కింద ఒక పెద్ద రాయి, నున్నటి రాయి కనిపిస్తుంది అనమాట. అరే గురువుగారు, ఇది ఆయుర్వేదంకి ఏదైనా పనికొస్తుందేమో ఆకులు అవన్నీ నూరడానికి అని చెప్పి ఆ నున్నటి రాయిలాగానే పట్టేంత పెద్ద రాయికి గుంతలాగా చేసి ఆ రెండింటిని రథంలో వేసుకుంటాడు. ముందుకెళ్ళే కొద్దీ మొదటివాడు ఒక వెదురు బొంగుల చెట్టు కనిపిస్తే, గురువుగారి కుటీరం చాలా చిన్నగా ఉంది, కుటీరం పెద్దగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి వెదురు బొంగులనరికి రథంలో వేసుకుంటాడు. అలాగే ముందుకు వెళితే ఒక తాటి చెట్టు కనిపిస్తుంది, పెద్ద తాటి చెట్టు. ఆ ఆకులన్నీ తీసుకొని గుడిసె పైన కప్పడానికి పనికొస్తుందని చెప్పి ఆ ఆకులని రథంలో వేసుకుంటాడు. ఇంకా ముందరికి వెళితే పండ్ల తోటలు కనిపిస్తాయి, ఫలాల తోటలు. ఆ ఫలాలన్నీ తెంపి రథంలో వేసుకొని బయలుదేరుతాడు. రెండో వాడు దక్షిణ దిశగా ఆవేశంగా బయలుదేరింటాడు కాబట్టి ఫస్ట్ అతనికి పులి కనిపిస్తుంది. అరే మా గురువుగారు చూడడానికి పులి చర్మం చాలా బాగుంటుందని పులిని సంహరించి పులి చర్మం వేసుకుంటాడు. ఇంకా ముందరికి వెళ్తే ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది, పొడవాటి దంతాల ఏనుగు. దాన్ని సంహరించి దంతాలు రథంలో వేసుకుంటాడు. ఇంకా ముందరికి వెళితే పెద్ద కొమ్ములున్న దుప్పి కనిపిస్తుంది. ఆ దుప్పిని సంహరించి ఆ కొమ్ములను రథంలో వేసుకుంటాడు. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత నెమలి కనిపిస్తుంది. ఆ నెమలి కనిపిస్తే ఆ నెమలిని బంధించి ఆ ఈకలన్నీ పీకి రథంలో వేసుకొని బయలుదేరుతుంటే, ఇంకా ముందరికి వెళ్ళినప్పుడు కుందేళ్ళు కనిపిస్తాయి అనమాట. ఆ కుందేళ్ళు కనిపిస్తే వాటిని బంధించి రథంలో పడేస్తాడు, ఆశ్రమం తిరగడానికి బాగుంటుందని. అలా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మొదటివాడు తెచ్చిన వస్తువులన్నీ గురువుగారికి వివరించి అక్కడ పక్కన పెడతాడు. రెండో వాడు తెచ్చిన వస్తువులన్నింటినీ మొత్తం వివరిస్తున్న, పులి చర్మం మీరు వేసుకోవడానికి బాగుంటుంది, ఈ దంతాలు మీ ఆశ్రమంలో చాలా అందాన్ని ఇస్తాయి, ఈ ఈకలు మీ ఆశ్రమం మొత్తం నిండిపోతుంది, ఇంకా ఆ కొమ్ములైతే ఏవైతే దుప్పి కొమ్ములు ఈ ఆశ్రమంలో వేలాడితే చాలా బాగుంటుందని చెప్తాడు. రెండోవాడు మొదటివాడు, గురువుగారు మీరు ఆకులు ఆయుర్వేదం చేసుకోవడానికి రోలు తీసుకొచ్చాను, అలాగే మీ కుటీరం పెద్ద చేసుకోవడానికి వెదురు బొంగులు, తాటి ఆకులు, మీరు ఆకలి తీర్చుకోవడానికి ఫలాలు తీసుకొచ్చానంటే గురువుగారు సంతోషించి, గురువు ఏ పని చెప్తున్నాడో వాటిని కాస్త ఆలోచించి చేసేవాడే శిష్యుడు, ఆవేశంతో చేసేవాడు శిష్యుడు కాదు. కాబట్టి ఆ రెండో వాడిని తిరిగి తన దేశానికి పంపించేస్తాడనమాట, వాళ్ళ రాజు దగ్గరికి. ఈ మొదటి వానికి విద్యాబుద్ధులు నేర్పించి చాలా మంచి రాజును తయారు చేస్తాడు, యువరాజును. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.